హాయ్ హలో అందరికీ గుడ్ ఈవినింగ్. నేను మీ ప్రియాంక రాజ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ బ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ టైం అండి. మా పాప స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ కంప్లీట్ చేయించి ఫ్రెష్ అప్ అయి హోంవర్క్ అయితే కంప్లీట్ చేపిస్తాను. Twinkle, twinkle, little star, how I wonder what you are. Up above the sky so high, like a diamond in the sky. Chubby chicken, chubby chicken. అది రింగా రింగా రోజెస్ బేటా. రింగా రింగా రోజెస్, సకెపుల రోజెస్. అసా గుస్సా ఆబెల్ డౌన్. చాక్లెట్ తినొద్దంటే చాక్లెట్ తింటావు. ఇప్పుడు ఎట్లా దగ్గుతున్నావు చూడు. ఆగు, చింపుకుంటది. అట్లా తీస్తారా బుక్? హ్యాపీ బర్త్డే చదువు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే డియర్ వన్. యా కరెక్ట్ కరెక్ట్. హ్యాపీ బర్త్డే టు యు. వెరీ గుడ్. మీరు మంచిగా చదువుతున్నావు బేటా రైమ్స్. ట్వింకుల్ 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 ఇది చదువుతున్నావు కదా. చబ్బి చిక్కేది చబ్బి కాదు. ఎక్కడ ఉంది? మెల్లగతి. చదువు. చబ్బి చిక్ డింపుల్ చిక్ లవ్జీ లిప్ టీ కర్లీ హెయిర్ ఐసా బ్లూ వెల్లీ ఫే టీచర్స్ పే ఇస్ దట్ యు. yes 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 yes. వెరీ గుడ్ బేటా. అట్లనే చదువుకో సరేనా. మళ్ళీ చదువు. చబ్బి చిక్ చబ్బి చిక్ డింపుల్ చిక్ లవ్జీ లిప్. వస్తుండు బేటా. ఆన్ ది వే. డాడీ వస్తుండు. డాడీ కోసం వెయిట్ చేస్తున్నావా? డాడీ కుట్టి నువ్వు. నీకు డాడీ ఇష్టమా మమ్మీ ఇష్టమా? ఇద్దరు ఇష్టమా? మా వారు కూడా డ్యూటీ నుంచి ఇంటికైతే వచ్చేసారండి. మా పాప అయితే వెయిట్ చేస్తుంది డాడీ ఎప్పుడు వస్తాడు అని. సో ఫైనలీ రానే వచ్చేసాడండి. రాగానే డాడీ బూస్ట్ అయిపోయింది, బూస్ట్ తెచ్చినవా డాడీ అని అరుస్తుంది. సో వాళ్ళ డాడీ కోసం ఏ పనైనా చేస్తుందండి. చాలా హైపర్ యాక్టివ్ పిల్ల. యాక్టివ్ ఉంటుంది. హెల్మెట్ తెచ్చి అక్కడ పెడుతుంది ఆర్చులో వాళ్ళ డాడీ హెల్మెట్. సో నైట్ అయితే కుకింగ్ అయితే నేనైతే స్టార్ట్ చేస్తున్నానండి. ఆలు ఫ్రై చేద్దామంటే మా వారు వచ్చేసి ఆలు ఫ్రై కాదు, ఆలు కాంబినేషన్ పాలకూరతో ఫ్రై చేయి, చాలా బాగా టేస్ట్ ఉంటుంది అన్నాడు. సో ఒకసారి ట్రై చేద్దాంలే అనుకొని నేనైతే ఆలు అయితే కట్ చేస్తున్నానండి. ఈ కాలంలో కూడా అలా పీటల మీద కట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి. నేనైతే టీవీ చూస్తూ మా వారు మా పాప కూడా టీవీ చూస్తున్నారు. చూస్తూ అయితే కట్ చేస్తున్నాను. కట్ చేసేసి కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఆలు అండ్ పాలకూర. సో మీరు కూడా ట్రై చేయండి. పాలకూర వేసేటప్పుడు కొంచెం టమాటా, చిన్న టమాటా అయితే వేయండి. మరీ ఎక్కువ టమాటా వేస్తే పాలకూర అది టమాటా బాగుండదు హెల్త్కి. ఎప్పుడు వీక్లీ ఒకసారి అయినా పాలకూర తినాలండి. డైలీ తింటే కూడా బాగుండదు. సో కిడ్నీ ప్రాబ్లమ్స్ అయితే వచ్చేస్తాయి. ఇటు సైడ్ వచ్చేసి కర్రీ అయితే అయిపోతుంది అండ్ రైస్ అయిపోయింది. 2 గిన్నెలు అయితే పాల గిన్నెలండి. సో పాప అయితే మార్నింగ్ తాగలే, మా వారు కూడా తాగలే. సో జొన్న రొట్టెలు కూడా ఈవినింగ్ నాకు డైలీ రొటీన్ కాబట్టి జొన్న రొట్టెలకు కూడా వాటర్ అయితే హీట్ అవుతుంది. సో ఇల్లు మొత్తం అయితే కంపు చేసేసిందండి మా పాప. సో వంట కూడా అయిపోయింది. చపాతీ నేను జొన్న రొట్టెలు కూడా చేసేసానండి. జొన్న రొట్టెలు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా చేస్తారు. సో జొన్న రొట్టెలు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఓల్డ్ ఫుడ్డే తింటున్నారండి. హెల్త్కు మంచిదండి. అది కూడా షుగర్ పేషెంట్ తింటే కూడా చాలా మంచిది. షుగర్ లెవెల్ పెరగకుండా బాగుంటుంది ఈ జొన్న రొట్టెలు. సో నేనైతే నైటే కిచెన్ రూమ్ అయితే క్లీన్ చేసుకుంటానండి. సో మార్నింగ్ లేవగానే బద్ధకం లేకుండా ఇలా ఎంత నైట్ అయినా సరే నైటే కిచెన్ రూమ్ మొత్తం క్లీన్ చేసుకుంటాను. సో గిన్నెలు, గ్యాస్, కిచెన్ రూమ్ నీట్గా అయితే పెట్టేసుకుంటానండి. గిన్నెలు కూడా సింక్ నిండా అయిపోయింది. పాప టిఫిన్ బాక్సెస్, మా ఆయన టిఫిన్ బాక్సెస్, మళ్ళీ నైట్ చేసిన కుకింగు సామాన్లు, గిన్నెలు అన్నీ ఉన్నాయి. గ్యాస్ కూడా నీట్గా డైలీ అయితే వాష్ చేసుకుంటానండి. మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ అయితే వాష్ చేసుకుంటాను.
ఉన్నది ఇద్దరు ముగ్గురమే కానీ ఆ సింకు నిండా గిన్నెలు అయితూనే ఉంటాయండి. మార్నింగు నైటు నాకైతే ఆ సింకు నిండా గిన్నెలు అవుతుంది. నైటే క్లీన్ చేసి పెట్టుకుంటా కదా, మళ్ళీ ఈవినింగ్ కూడా అట్లనే క్లీన్ చేసి పెట్టుకోవాలి. సో ఈవినింగ్ కూడా జొన్న రొట్టెలు చేస్తే ఎంతమంది ఉన్నారని కాదండి, ఒక్కళ్ళు ఉన్నా కూడా సరే ఫుడ్ వండుకొని అయితే తినేయాలి కదా. సో రైస్, కర్రీ, పాల గిన్నె, మళ్ళీ టీ పెడతాం, అది ఏదో ఒకటి చేసుకొని స్నాక్స్ ఏదో ఒకటి చేసుకొని తింటాం కదా, అందుకే గిన్నెలు అయితే ఎక్కువ అయిపోతుంది. సో ఎంత నైట్ అయినా సరే నేను ఇలా కిచెన్ రూమ్ అయితే క్లీన్ చేసుకుంటానండి. మార్నింగ్ లేవగానే బద్ధకం లేకుండా మనకు కిచెన్ రూమ్లో వెళ్ళగానే ఫ్రెష్గా అనిపించాలి, ఆ మైండ్ ప్రశాంతంగా అనిపించాలని ఇట్లా క్లీన్ చేసి అయితే పెట్టుకుంటాను. అలాగే మా మా వారు వచ్చేసి 7:30కి వెళ్ళిపోతారు కాబట్టి మార్నింగ్ కర్రీ కోసం నేనైతే వెజిటేబుల్ నైటే కట్ చేసుకుంటానండి. మా వారు అయితే అక్కడ కూర్చున్నాడు, మాట్లాడుతున్నాడు. డైలీ ఏదో ఒక డిస్కషన్ అయితే చేస్తాడండి, స్కూల్లో విషయాలు ఏది జరిగినా చెప్తూ ఉంటాడు. సో మా పాప కూడా మా ఆయనతో ఆడుకుంటుంది. నేనైతే నైట్ అయిందండి, నైట్ 10:30 10 అవుతుంది. ఆ టైంకి అయితే నేను నా మార్నింగ్ కర్రీ కోసం బీరకాయ అయితే కట్ చేసుకుంటానండి, కట్ చేసుకుంటున్నాను. సో మార్నింగ్ లేవగానే నేను రైస్ పెట్టేస్తాను, అలాగే టిఫిన్ మళ్ళీ కర్రీ అయితే చేసేస్తాను. సో 7 వరకు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి వాళ్ళకి పంపిస్తానండి. 8 వరకు నా పని అయితే అయిపోతుంది. సో ఇది మార్నింగ్ నుంచి ఈవినింగ్ బ్లాగ్ అండి, నా బ్లాగు. సో ఈ బ్లాగ్ మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.